తెలంగాణలో 2004, 2009, 2014, 2018లో ఓడిపోయినా కూడా లైమ్లైట్లో పార్టీ నుంచి అందరికీ తెలంగాణలో రేపు కొట్టేయబోతున్నాం అని ప్రచారంలోకి తీసుకొచ్చి ఫైనల్గా మా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకురాగలగడం చంద్రబాబు వల్లనే సాధ్యమైంది. అదే సందర్భంలో 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఒకప్పుడు విభేదించి బయటికెళ్ళి ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టే ప్రయత్నం చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబుకి మళ్ళీ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీతో 2018లో విభేదించి ఇప్పుడు మళ్ళీ కలుపుకెళ్లే ప్రయత్నం చేయడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ని దూరం పెట్టి పవన్ కళ్యాణ్ మీదన ఒక నెగిటివిటీ క్రియేట్ చేసిన మళ్ళీ ఆయన్ని తన వెంట తిప్పుకోగలగడం అన్నది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. కమ్యూనిస్టులు ఒకప్పుడు తెలుగుదేశం వల్లే దెబ్బతిన్నామని చెప్పేటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండటం అన్నటువంటిది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. ఎవరినైనా కలుపుకు రావటం అన్నటువంటిది అంటే తను దూరం పెట్టినప్పుడు దూరంగా ఉంచడం, దగ్గరికి వస్తారన్నప్పుడు వచ్చేటట్టు చూసుకోవడం అన్నటువంటిది ఒక్క చంద్రబాబుకే సాధ్యం అయ్యేటటువంటి విద్య.